నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. మ్యామ్, శివాజీ గారి ఇష్యూ ఈ రోజు మహిళా కమిషన్ కి సంబంధించి ఆయన ఇవన్నీ సబ్మిట్ చేయడం ఇదంతా ఉంది. సో వెనక అంటే కొత్త కోణాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఒకటి నాగబాబు గారు సీరియస్ అవ్వడం ఆయన మీద. లేడీస్ వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకు ఉంది, మీరెవరు మాట్లాడడానికి. కావాలని అంటే మీరు సెక్యూరిటీస్ అంటే అవి పెంచండి, మీరు వ్యవస్థల్ని, పోలీసు ఇవన్నీ వ్యవస్థలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఎలాంటి థ్రెట్ ఉండకుండా అవి పెంచండి. మగవాళ్ళు జాగ్రత్తగా ఉండండి, ఆడవాళ్ళ విషయంలోనే ఆలోచించండి, ఆడవాళ్ళకి ఫ్రీడమ్ ఉంది అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. ఒక పక్క శివాజీ గారేమో గరికిపాటి గారు అలాగే చాగంటి గారు కూడా చాలా సార్లు ఆడవాళ్ళకి సంబంధించిన వస్త్రధారణ మీద మాట్లాడారు కదా. నేను మాట్లాడడంలో తప్పే ఉంది అని చెప్పేసి అంటున్నారు. అసలు మీరు ఓవరాల్ గాను దీన్ని అసలు మీ ఒపీనియన్ ఏం చెప్తారు? అసలు ఏది కరెక్ట్, ఏది వితండవాదం? కరెక్టు తప్పు సమాజం సొసైటీ మారే కొద్దీ అన్ని మారతాయండి. నేను ఇది కరెక్టు ఇది తప్పు అని చెప్పను, కానీ మనం వెళ్ళే ప్రదేశాన్ని బట్టి మనం వేసుకునే దుస్తులు ఎంపిక ఉండాలంతే. ఇప్పుడు మీరు పబ్కి వెళ్ళినప్పుడు ఒకలా వెళ్తారు, గుడికి వెళ్ళినప్పుడు ఒకలా వెళ్తారు, నలుగురిలో ఉన్నప్పుడు ఫ్యాన్స్ని కలిసినప్పుడు ఒకలా వెళ్ళాలి. అంటే రెచ్చగొట్టే విధానం వద్దు, అంతే తప్ప మీరు ఇది ఎందుకు వేసుకున్నారు అది ఎందుకు వేసుకున్నారు అని అడిగే హక్కు ఎవరికి లేదు. అది కరెక్టే, స్వేచ్ఛ ఉంది. అంటే స్వేచ్ఛ అనేది ఏ రకంగా ఉండాలి? ఇప్పుడు మీ అమ్మ నాన్న చెప్తారు కదా. నేను అడిగిన అంశం ఏంటంటే, మీరు పుట్టిన దగ్గర నుంచి ఒక వయసు వచ్చే వరకు ఒక వస్త్రధారణ ఒక సంప్రదాయ పద్ధతిలో ఉండి చాలా మంది, అవును, ఒక 25-30 ఏళ్ళు వచ్చే వరకు ఒకలా ఉండి 35 దాటాక మీరు సడన్ గా ఐ వాంట్ టు బికమ్ లైక్ దిస్, ఐ వాంట్ టు షో మై బాడీ అనుకున్నప్పుడు అది కొంచెం ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మేబీ అర్థం చేసుకోవడానికన్నాలో లేకపోతే జీర్ణించుకోవటానికన్నాలో నాకు తెలియదు, అది టైం పడుతుంది. మీ బాడీ మీ ఇష్టం, దాన్ని ఎవరు కాదంటూ, కానీ మీ బాడీని ఎవరు కూడా అంటే మాటల ద్వారా చేతల ద్వారా ఇబ్బంది పెట్టకూడదు, అంతే మనం చెప్పేది. అంతవరకు తెచ్చుకోకూడదు. ఇప్పుడు నాగబాబు గారు మాట్లాడారు, కరెక్టే, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, మహిళలకి స్వేచ్ఛ ఉంది కాబట్టి మన ఇద్దరం ఇలా మాట్లాడుకుంటున్నాం. స్వేచ్ఛ లేదనుకోండి, నేను రాత్రి 12ంటికి ఇంటికి వెళ్ళలేను నేను. అయితే స్వేచ్ఛ అనే దానికి అసలు స్వేచ్ఛ అంటే అంటే అదే నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఇంట్లో కొట్టేసుకుంటూ మొగుడు మిమ్మల్ని కొట్టి చంపేసి బయటకు వచ్చి నేను షో ఆఫ్ ఇవ్వడం అనేది స్వేచ్ఛ లేదు. నేను ఒక ఏమనాలి సామాజికవేత్తని, లేదు నేను ఒక లాయర్ని, లేదు స్త్రీవాదిని, లేదు లెఫ్టిస్ట్ని అంటూ మీరు ఇళ్లలో మీ కొడుకుల్ని బాగా పద్ధతిగా పెంచుకుంటూ బయటకు వచ్చి మీరు ఉపన్యాసాలు ఇవ్వడం, లేదు మీ కూతుళ్ళని పద్ధతిగా పెంచుకుంటూ అలా కూడా ఉన్నారు. ఇప్పుడు స్వేచ్ఛ అనేది నాకు అర్థం కాల. ఇప్పుడు ఈ చెప్పిన వాళ్ళందరూ కూడా మళ్ళా సంప్రదాయబద్ధంగానే బట్టలు వేసుకుంటారు, పెద్ద బొట్టు పెట్టుకుంటారు, సంప్రదాయ పద్ధతిలోనే ఉంటారు, భారతీయ సంప్రదాయానికి ప్రతీకగా వీళ్ళందరూ ఉంటారు. మీరు బృందాకారం దగ్గర నుంచి తీసుకోండి. సో మ్యామ్, నిన్న అంటే ఈ 3 రోజుల నుంచి ఈ వీడియోస్ కి సంబంధించిన మెసేజెస్ చూస్తాం మనం, ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారు. మీరు అన్నదే అన్నారు, అంటే ఇప్పుడు ఎవరైతే యాక్టివిస్టులు కానీ లేకపోతే ఎవరైనాను ఫిమేల్ కి డ్రెస్సింగ్ వాళ్ళకి నచ్చినట్టు ఉంటారని విచ్చలవిడితనం మీద మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఇలా ఎవరైతే సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారో మీరు కూడా అలాంటి డ్రెస్ సెన్స్ తోనే రావాలి, మీరు ఎందుకు రావట్లేదు, మీరు ఎందుకు చీరలు కడుతున్నారు, మహిళలే అడుగుతున్నారు. పద్ధతిగా ఉన్నారు కదా, మరి మీరెందుకు పద్ధతిగా ఉండి పద్ధతి తప్పమని చెప్తున్నారు అనేది ఇప్పుడు అందరిలో ఉద్భవిస్తున్న ఒక ప్రశ్న. నేను ఇంతవరకు ఏ యాక్టివిస్ట్ కానీ, ఏ స్త్రీవాది కానీ, లేదు మరొకళ్ళు కానీ, అంటే కొంచెం బాడీ చూపించుకుంటే ఎవ్వరు వస్త్రధారణ చేసుకున్నది కనీసం ఒక 40 ఏళ్ళుగా నేను చూడలే. కనీసం ఒక 40 ఏళ్ళు. ఇవాళ కూడా మీరు కనుక చూసారంటే సోషల్ మీడియాలో ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళు, సోకాల్డ్ జర్నలిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చుడిదార్లు వేసుకోవడం తప్పేం కాదు, చున్నీ వేసుకోవడం మొదలు పెట్టారు. మాట్లాడే సబ్జెక్ట్ ని బట్టి కూడా చున్నీలు వేసుకుంటారు. గతంలో మనం చర్చించాం. ఎందుకని చెప్తున్నానంటే, మీరు ఒకళ్ళు తిట్టేటప్పుడు చున్నీలు వేసుకుంటున్నారు, మీరు గమనించుకోండి. అవును, ఆ వేరియేషన్ ఎందుకు? మీరు అన్ని సందర్భాల్లోనూ ఒకే రకంగా ఎందుకు వేసుకోవట్లేదు? చున్నీ ఎందుకు తెచ్చుకుంటున్నారు? అవును, అవసరం లేదు కదా. వెన్ యు ఆర్ స్ట్రాంగ్ అబౌట్ యువర్ ఫీలింగ్స్
ఎస్ నేను చెప్పేది కరెక్ట్ అనుకున్నప్పుడు మనకు అసలు దీని మీదకి దృష్టి వెళ్ళదు. వెళ్ళదు. అవును. ఇప్పుడు నేను అన్ని వేసుకున్నాను. నేనేం స్కర్ట్స్ వేసుకున్నా, నేను జీన్స్ వేసుకున్నా, నేను ఆ రోజు నేను ప్యాంట్స్ వేసుకున్నా, నేనేం కాదనట్లే. ఇప్పుడు కూడా నేను చుడిదార్లు వేసుకుంటా. సందర్భాన్ని బట్టి వేసుకుంటాం అంతే. సో నాగబాబు గారు అన్నట్టు స్వేచ్ఛ ఉంది, కరెక్టే. మీరు రక్షణ పెంచండి అంటే రక్షణ ఎవరు పెంచాలి, ఎందుకు పెంచాలి? నా ప్రశ్న అది. మనకి మనమే స్వీయ రక్షణ తెచ్చుకోవాలి. నేను నేర్చుకోవాలి ఒక కరాటేనో. మనం విచ్చలవిడిగా బయటకు వెళ్ళిపోతాము, మమ్మల్ని మీరు రక్షించండి అని రక్షించండి డ్యూటీ ఎట్లా అనేది అది అప్పగిస్తాం వాళ్ళకి అసలు? ఎందుకు ఆ డ్యూటీ? ప్రభుత్వానికి ఎందుకు ఉంటుంది అది? ఆ, ఇప్పుడు ముస్లిం మహిళలు ఉన్నారండి, వాళ్ళు పూర్తిగా వేసుకుని వస్తున్నారు. బురఖా మీద గొడవ జరిగినప్పుడు ఈ సోకాళ్ళు ఇందాక మనం మాట్లాడుకున్న వాళ్ళందరూ వాళ్ళ వస్త్రధారణ వాళ్ళ ఇష్టం అన్నారు తప్ప ఆ మహిళలకి స్వేచ్ఛ కావాలని ఎవరు మాట్లాడారు? అది ఎప్పుడు రాలేదు మేడం. ఇంతవరకు వీళ్ళు ఈ స్త్రీవాదులో, లెఫ్టిస్ట్ లో, ఈ సామాజికవేత్తలో వీళ్ళెవళ్ళు కూడా దాని మీద క్వశ్చన్ చేయాల. ముస్లిం సంఘాలను అడగల. మరి వాళ్ళు మహిళలే కదా, వాళ్ళకు కూడా ఫ్రీడమ్ కావాలి కదా. వాళ్ళ పిల్లలకి కనే యంత్రాలు కాదు కదా. వాళ్ళకి ట్రిపుల్ తలాక్ ఎందుకు అని మీరు అడుగుతారా? అవన్నీ అది నేను అనేది. స్వేచ్ఛ సమానత్వం అంటే మొత్తం ప్రపంచంలో ఉండే మహిళలందరికీ స్వేచ్ఛ సమానత్వం ఉండాలి. కానీ మళ్ళీ ఇట్ వేరీస్ ఫ్రమ్ కంట్రీ టు కంట్రీ. భారతదేశంలోనే మీకు ఇట్లా ప్రశ్నించే హక్కు ఉంది ఎక్కువ శాతం. చాలా కంట్రీస్ లో ఓటు హక్కు లేదు. అభివృద్ధి చెందిన దేశాలు అనుకున్న వాళ్ళలో ఒకప్పుడు. అవును. మీరు ఓటు హక్కు ఎప్పుడు వచ్చింది ఏ దేశానికని చూసుకోండి. మనకున్నంత స్వేచ్ఛ ఎక్కడా లేదు, అవును. ముఖ్యంగా హిందూ సమాజంలో. మేడం నాకు ఒక డౌట్. బ్లౌజ్ కోసం పోరాటాలు జరిగినాయి ఒకప్పుడు, దాని మీద ఒక సినిమా వచ్చింది. సో ఇప్పుడు ఏదైతే స్వేచ్ఛ అని మాట్లాడుతూ ఉన్నారో దాన్ని వస్త్రధారణకి ఆపాదిస్తున్నా. ఏదైనా మన సాంప్రదాయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసేసి ఫ్రీడమ్ అంటే విచ్చలవిడిగా మనం ఓపెన్ గా వెళ్ళొచ్చు అనేది వీళ్ళు చెప్తున్న ఇది కనిపిస్తుంది. అప్పట్లో జాకెట్ల కోసం జాకెట్ వేసుకొనివ్వలేదని పోరాటాలు చేశారు ఆడవాళ్ళు. సో దాన్ని ఎట్లా చెప్తారు మ్యామ్? అంటే ఇక్కడ కూడా రజాకార్ల ఉద్యమం ఇవాళ ఇట్లా కొన్ని జరిగాయి. రజాకార్లని మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకని? వాళ్ళు వాళ్ళని అర్ధనగ్నంగా బతుకమ్మ ఆడించారు. నగ్నంగానా అర్ధనగ్నంగానా నాకు గుర్తులేదు, ఆడించారు. మరి అది తప్పు కదా. అదే అంటున్నా. ఒక నిమిషం. అదే విధంగా ఇవాళ అనసూయ మాట్లాడారు నిన్న ఒక ఛానల్లో. మాట్లాడుతూ ఒక కాలంలో మా ఇళ్లలో ఏకవస్త్రులై వాళ్ళు పనులు చేసుకున్నారు, వాళ్ళు ఒక వస్త్రాన్ని చుట్టుకుని వంట చేసేవాళ్ళని. కరెక్ట్. మా ఇళ్లలో కూడా ఎక్కువ వితంతువులు కావచ్చు, లేకపోతే అమ్మమ్మలు కావచ్చు, వాళ్ళు తడి బట్టలు కట్టుకుని వంట చేసేవాళ్ళు. అప్పుడు లంగాలు లేవు. అవును. తర్వాత మీకు ఈ ఇదేమంటారు బాడీలు అనేవాళ్ళు. అవును. అవి వచ్చాయి. వచ్చాక ఈ బ్రాలు వచ్చాక బ్రాలు కూడా వేసుకున్నారు అందరూ. అయితే ఈ జాకెట్లు ఎవరు వేసుకోలేదంటే వితంతువులు వేసుకునేవాళ్ళు కాదు. అందుకనే 1881లో వితంతు వివాహాలు తీసుకొచ్చారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు మొట్టమొదటి వితంతు వివాహం చేశారు. చాలా మంది మహిళలు, ఆయన ఎక్కడుంటారో తెలియదు, అప్పుడు కమ్యూనికేషన్స్ లేవు కాబట్టి, ఆ కందుకూరి వీరేశలింగం గారు ఎక్కడుంటారో తెలిస్తే బాగుండు, మేము వెళ్ళి పెళ్లిళ్ళు చేసుకుంటాము, ఈ చాకరీలు చేయలేమని అనుకునేవాళ్ళు. అది బ్రాహ్మణ కుటుంబాల. బ్రాహ్మణ కుటుంబాలలోనే ఈ కచ్చాపోసి కట్టుకోవడం, గోచిపోసి కట్టుకోవడం ఉండేది. లంగాలు ఉండవు కాబట్టి. మళ్ళా మీకు శ్రమజీవులకి అంటే కింది స్థాయి ఈ పని పాటలు చేసుకునే వాళ్ళు కూడా అలాగే కట్టుకునేవాళ్ళు గోచిపోసి. అప్పుడు వాళ్ళ కాళ్ళు ఎవరు చూసేవాళ్ళు కాదు. కానీ అప్పుడు జరిగిన అట్రాసిటీస్ మనకు తెలియదు. ప్రతి ఇంట్లోనూ జరిగి ఉంటాయి. అంటే ఎక్కువ శాతం ప్రతి ఇల్లు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ అని కాదు, కానీ ఓవరాల్ గా పని వాళ్ళు ఇబ్బంది పడ్డవాళ్ళు ఉండుంటారు, కుటుంబాల్లో వితంతువులు ఇబ్బంది పడ్డవాళ్ళు ఉంటారు, మనకు తెలియదు. అయితే ఇప్పుడు ఈ కాలంలో ఏం జరిగిందంటే, ఎందుకు వస్త్రధారణ కొంచెం జాగ్రత్తగా వేసుకోమంటున్నారంటే, మీరు ఇందాక అన్నారు కేరళలో ఒక వర్గం వాళ్ళు అంటే ఒక కులం వాళ్ళు జాకెట్లు వేసుకోవడానికి లేకుండా ఉండేవాళ్ళు. అయితే దీన్ని యాక్చువల్ గా మరి కమ్యూనిస్టులే దాన్ని ఇది చేశారా కనుక్కోవాలి వీళ్ళు. మొత్తం హిస్టరీకి వెళ్ళాలి. కేరళ హిస్టరీకి వెళ్తే ఒకప్పుడు మ్యాట్రియార్కీ ఉండేది, దాన్ని ప్యాట్రియార్కీ చేసింది కూడా కమ్యూనిస్టులే. అంటే ఇవన్నీ మీరు చూసుకోండి.
శ్రీకాకుళం ఏరియాలో ఇప్పటికీ బ్లౌజులు ఉండవు మేడం. ఉండవు, చాలా మంది ఓల్డ్ జనరేషన్ వేసుకోరు. అంటే అసలు లేకుండా అలవాటయ్యి అలా పెరగడం వేరు. నీకు అలవాటు అయిందా నేను చెప్తుంది, నేను అక్కడికే వస్తున్నా. ఇందాక ఆవిడ అన్నారు అలా వచ్చారు, జాకెట్లే వేసుకోలేదు, ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ కాలంలోను కలోనియల్ యుగంలో వచ్చాయని ఆవిడ అన్నారు. ఎవరు? అనసూయ గారు. అయితే నేను అవేమి తప్పు పట్టట్లా. నేను అనసూయ గారు వేసుకుంటారా వేసుకోరా అనేది ఆవిడ వ్యక్తి స్వేచ్ఛ, అది నేను కాదని అంటలే. కానీ మీరు ఒక పద్ధతిగా ఉంటూ వచ్చి సడన్ గా ఇలా మారితే మీకు అర్థమైందా? ఆ ట్రాన్స్ఫర్మేషన్ ప్రజలకు ఎక్కడానికి టైం పడుతుంది. ఇప్పుడు అందరూ జాకెట్లు తీసి తిరగటం మొదలు పెట్టారు అనుకోండి, మేబీ ఒక 10 ఏళ్ల తర్వాత అది అలవాటు అయిపోతుంది. ఇమ్మీడియట్ గా ఇట్ విల్ నాట్. ఏదైనా ఏ మార్పు అయినా వెంటనే ఏ సొసైటీలోనూ అంగీకారయోగ్యం కాదు. కొన్ని సంవత్సరాలు పట్టేస్తుంది అది. ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలే అలవాటు చేసుకోవడానికి టైం పడుతుంది. మీరు అన్నారు ఇందాక శ్రీకాకుళం, అవును, వాళ్ళు వేసుకోరు. కేరళలో కూడా ఒక కులం వాళ్ళు వేసుకున్న వాళ్ళు దెబ్బలాడి జాకెట్లు వేసుకోవటం మొదలు పెట్టారు. అవును. మీరు తీసుకుంటే ఆడవాళ్లలో మగవాళ్లలో ఇద్దరిలో తప్పులు ఉంటాయండి. అవును. ఒక మొగాడే తప్పు కాదు. కొన్ని నేను మాట్లాడలేనంతే, నేను విన్నవి నేను చూసినవి మీకు చెప్పలేను నేను. అవును. ఊళ్ళల్లో ఎట్లా ఉంటాయి, ఎట్లా మాట్లాడతారు, ఎట్లా. ఇప్పుడు మనం ఏదో కొత్తగా ఈ పదాలు వాడారు అని మనం బాధపడిపోతున్నాం. ఇప్పుడు ఒక పదం చెప్తానండి, వాడచ్చో వాడకూడదు నాకు తెలియదు. ఇప్పుడు అందరూ కూడా దీని అమ్మాను మాట్లాడుతున్నారు, అవును, దీని అక్క అని ఆడవాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మరి తప్పా రైటా? అవును. లేదు, మా సొసైటీలో ఇలాగే మాట్లాడతాము అని అంటారు. కానీ మనం తిట్టుకుంటున్నాం అనే ఆలోచన మనకు లేదు. ఎందుకు మేడం? ఈ రాష్ట్రంలో వాడినవి ఇంకొక రాష్ట్రంలో పదాలు బూతులు అవుతాయి. అక్కడ మాట్లాడితే కొడతారు ఖచ్చితంగా. అది మీకు భాష వేరియేషన్ అనేది డైలెక్ట్ ని బట్టి మారిపోతుంది. భాష మరి అప్పుడు మీరేమంటారు అప్పుడు? అందుకని ఇప్పుడు ఒక సినిమాలో ఒక పాట ఇంత చెత్తగా ఉంది అంటే, గతంలో కూడా బోల్డ్ పాటలు చెత్తగా ఉన్నాయి, మీరు యాక్సెప్ట్ చేశారుగా. అవును. మీరు అసలు ఎక్కడ మీరు దీన్ని అప్పుడు మొత్తం సినిమా ఇండస్ట్రీనే ఎత్తేయండి, అసలు వద్దు. మీరు ఇది జానపదం అంటారు, మీకు ఏదైనా శృంగారం ఉండి కొంచెం సాధారణ పదాలు అంటే ఇది జానపదంలో ఇంతే. ఎవరు చెప్పాడు జానపదంలో అంతే అని? ఒక్క మూసలో ఏది ఉండదు కదా. కాబట్టి ఇవాళ స్వేచ్ఛ గురించి కొత్తగా ఇవాళ నాగబాబు మాట్లాడారు. అనసూయ ఓకే, నా ఇష్టం ఇలాగే ఉంటాను అన్నారు, మా ఆయనకే ఇష్టమైంది అన్నారు. ఓకే, మీ ఆయనకి ఇష్టమైంది. కానీ బయటకు వచ్చాక సెక్యూరిటీ విషయంలో మాత్రం నేను అబ్జెక్ట్ చేస్తాను. అవును. నేను ప్రభుత్వ యంత్రాంగాన్ని మీరు వాడడానికి వీల్లేదు. ఎవరి ఇండివిజువల్ సెక్యూరిటీ వాళ్ళు చూసుకోవాలి. అప్పుడు నేను బట్టలు వేసుకోకుండా వస్తాను, లేకపోతే బట్టలు అరకొరగా వేసుకుని వస్తానంటే ఓకే రండి, కానీ ప్రభుత్వాన్ని నిందించద్దు. ఎందుకంటే ఇది ఇక్కడ పాయింట్ ఏం చెప్తానంటే, మన ఆధునిక యుగంలో ఉన్నాం, కరెక్టే, ఆధునిక యుగంలో ఉన్నాము. కానీ మనం సెల్ ఫోన్ లో అరచేతిలో సెల్ ఫోన్ పెట్టుకుని మీరు పోర్నో చూసే యుగంలో ఉన్నారు. మీరు గంజాయి మత్తులో తూగుతూ, ఆల్కహాల్ సేవించి, డ్రగ్స్ తీసుకుని పోర్నో చూస్తూ చిన్న పిల్లాడు, వాడి దృష్టి వంకర దృష్టే ఉంటుంది. మరి వాడిని ఎట్లా మారుస్తారు మీరు? అది నాకు కావాలి. మీకు నా పాయింట్ అర్థమైంది? వీళ్ళు ఎందుకు వంకర దృష్టిలు ఉంటాయంటే ఇందుకు ఉంటాయి. ఇప్పుడు మీరు మీ పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు కదా, ఇట్లా బయట పిల్లల్ని కూడా ప్రొటెక్ట్ చేయండి. అంటే మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేయటం వల్ల వాళ్ళలో ఇంకా కొంచెం వికార భావాలు రాకుండా చూడండి అంటున్నాం. అంతవరకే. మీ బట్టలు ఎందుకు వేసుకున్నారని నేను ప్రశ్నించను, కానీ యువత చెడిపోకుండా చూడాల్సిన బాధ్యత హీరోయిన్ల మీద ఉంటుంది, హీరోల మీద ఉంటుంది, సెలబ్రిటీల మీద ఉంటుంది, మనలాంటి సామాన్యుల మీద కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ చూపుల తేడా నేను చూస్తాను. అవును. మీరు ఇందాక అన్నట్టుగా అది అలవాటు అయిపోతే ప్రాబ్లం ఉండదు. అలవాటు కానప్పుడు అది కొత్త వాడికి, అందులో మీకు తెలిసి తెలియని వయసులో ప్రతిదీ కుతూహలంగా ఉంటుంది. అది చాలా ఇబ్బంది. అవునా మేడం? ఇక్కడ ఉన్న కన్ఫ్యూజన్ ఒకటే మ్యామ్, అసలు ఫ్రీడమ్ అంటే ఏంటి అమ్మాయిలకి? అదే అసలు చాలా కన్ఫ్యూజన్. తెలుసా, నా దృష్టిలో నేను అందుకే వీళ్ళ ఫ్రీడమ్ జోలికి నేను వెళ్ళను. నా దృష్టిలో ఫ్రీడమ్ ఏంటంటే, నేను చేసే మంచి చెడు నా తల్లి తండ్రికి చెప్పుకోగలగాలి. పెళ్ళయ్యాక నా భర్తతోటి నేను ఓపెన్ గా ఉండడం, నా భర్త నాతో ఓపెన్ గా ఉండడం, వర్క్ స్పేస్ లో నేను హ్యాపీగా రాగలగాలి. ఇంట్లో నాకు ఎటువంటి ఆబ్స్టికల్స్ ఉండకూడదు. నన్ను రెస్ట్రిక్ట్ చేయండి నా స్వేచ్ఛ, అది నా స్వేచ్ఛ.
నా కప్పు కాఫీ నేను ప్రశాంతంగా తాగగలగాలి. ఉమ్. అంతకు మించి మనకేం ఉండవు. అదే ఫ్రీడమ్, అంతేగాని నా దృష్టిలో అది స్లీవ్లెస్ వేసుకోవడం లేకపోతే అది ఇంకో- కాదు, కానీ అది అది వాళ్ళ- దాన్ని ఫ్రీడమ్ కాపాదిస్తున్నారు. అది అది నచ్చట్లేదు ఫ్రీడమ్ దాన్ని కాదు. అసలు అది అది ఖండించలేకపోతున్నా. మీరు వస్త్రధారణ అనేది మీ మనసుకి ఎట్లా నచ్చుతుందో అట్లా చేస్తారు, ఉమ్, కానీ అసలు ఫ్రీడమ్ అది కాదు. మీ ఆలోచనలని ఎవడూ కూడా ఉమ్, కంట్రోల్ చేయనప్పుడు అది ఫ్రీడమ్. ఎస్. మీకు స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది? మీ స్వాతంత్రం ఎక్కడ ఉంటుంది? మీ ఫోను నీ భర్త కూడా చూడకూడదు. నేను నా భర్త ఫోన్ చూడకూడదు, నా ఫోన్ నా భర్త చూడకూడదు, అవును. నా ఫోన్ నా కూతురు చూడకూడదు. ఎందుకంటే అది నా ఇండివిజువాలిటీ. అది ఇక్కడ ఇండివిజువాలిటీ అనేది మాట్లాడుకోవాలి మనం. ఉమ్, అసలు నా వ్యక్తిత్వం ఏంటి? అది వ్యక్తిత్వం ఇక్కడ. అది వ్యక్తిత్వాన్ని వదిలేసి మనం స్వేచ్ఛ అనే పదం పట్టుకుని ఒకప్పుడు మనం కల్చర్ మీద మాట్లాడుకున్నాం. రుద్దుతున్నారు. స్వేచ్ఛను తీసుకెళ్లి కల్చర్ ఇప్పుడు బ్రా కావాలనుకున్నది మనమే, బ్రాలు వద్దనుకుంటున్నది మనమే. జాకెట్ కావాలనుకున్నది మనమే, జాకెట్లు వద్దనుకుంటున్నది మనం. సో కాలానుగుణంగా మనం రకరకాలుగా మళ్ళా ప్రాచీనానికే వెళ్తున్నాం మనం. మీకు అర్థమైందా? సో అందుకని మనం ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటే బాగుంటుంది, లేదంటే కాంట్రవర్సీలు వస్తాయి. ఇవాళ శివాజీ అలా అన్న ఆ పదాలు ఇప్పటికీ నేను తప్పనే చెప్తా. అవును. పదాలు వాడకూడదు. నీకెందుకు అసలు? కాకపోతే ఆ 2 ఇన్సిడెంట్స్ వల్ల ఆయన చెప్పు ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు నాగబాబు గారు చెప్తున్నారు కదా రక్షణ కల్పించండి అని. నాగబాబు గారు కల్పిస్తారా రక్షణ? ఏమో మరి చూడాలి. అదే అంటే నేను అడుగుతున్నా సీరియస్ గానే. మ్మ్. నాగబాబు గారు రక్షణ కల్పించండి, తప్పలేదు. అప్పుడు వాళ్ళు బట్టలు ఎలా వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. మీరు ఆ గ్యారంటీ ఇవ్వగలరా? ఎందుకంటే దీనికి ఎవడిస్తాడు గ్యారంటీ? అవును. ఎవడి కుటుంబాన్ని వాడు చూసుకోవాలి. ఇక్కడ సమాజం ఉన్నది, ప్రభుత్వం ఉన్నది. ఒకళ్ళని కాపాడడం కోసం కాదుగా. ఇవాళ ప్రతివాడు వాడి తిండి కోసం వాడు పరిగెట్టే ఒక ఉమ్, ఏమనాలి, వేగవంతమైన ఒక జీవితంలో యుద్ధంలో ఉన్నప్పుడు ఉన్నట్టు ఉన్నారు. యుద్ధమే. ప్రతిరోజు మనం యుద్ధమే మళ్ళీ చేస్తున్నాం. దీనిలో మళ్ళా ఈ controversy. యుద్ధంలో ఈ కాంట్రవర్సీలు, ఈ యుద్ధాలు ఎవడు చేయలేడు కదా. అవును. నీ పక్క ఎందుకండి, ఇప్పుడు నీ పక్కన ఎవడో పడిపోతాడు, నాగబాబు గారు ఆపి తీసుకెళ్లి హాస్పిటల్కి తీసుకెళ్తాడా? మామూలుగా మ్మ్. అడుగుతున్నా. నేను ఏదైనా చెప్పటం తేలిక గాజద్దాల్లో కూర్చుని. వాస్తవంగా మన సమాజంలో ఉంటే, అవును. ఆ పోరాటం చేస్తే అప్పుడు మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా నాకు స్వేచ్ఛ గురించి నాకు తెలియదు, కానీ ఉమ్, బట్టలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకోండి. కాకపోతే మీ వల్ల పక్కవాడికి ఇబ్బంది కలగకుండా చూసుకోండి ఉమ్, అంతే. అది అవును. లేదు మీకు ఇబ్బంది కలుగుతుందా లేదా మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఒక స్టేజ్ దాటాక మీకు మీరే ఆలోచించుకోవచ్చు. మనకు తెలియదు అవును. కదా. అలవాటు అయిపోయాక అది వేరు. అలవాటు అయ్యే క్రమంలో మీకు ఇబ్బంది ఉండొచ్చు, ఎదురువాడికి ఇబ్బంది ఉండొచ్చు. అవును. అందుకని ఇదంతా కూడా మనం ఇలాగే ఉండమని మనం ఏం చెప్పాల్సిన పని మనకు లేదు. అది మన ఏమంటారు, మన పని కాదు అది. అవును. సో ఎవడికి వాడు ఆలోచించుకోవటమే, నేను ఎప్పుడెక్కడ ఎలా ఉండాలి అనేది. ఉమ్. స్వేచ్ఛని మాట్లాడితే చాలా వెళ్తాయి మేడం. అసలు ఒరిజినల్ స్వేచ్ఛ ఏంటనేది పక్కన పెట్టేసేసి ఈ వీళ్ళ ఫ్రీడమ్ ని మిగిలిన వాళ్ళకి, నెక్స్ట్ జనరేషన్ కి రుద్దుతున్నారని అయితే అనిపిస్తూ అదే ఉంది కదా. జనాలకి. ఈవెన్ ఇంట్లో మనకు కూడా ఇప్పుడు ఇప్పుడు అనసూయ ఆడపిల్ల- గారే చెప్పారు, వాళ్ళ కొడుకు అడిగాడు ఇలాంటి అని బట్టలు చెప్పారు. వేసుకోవద్దని అని. నా ఇష్టం అని చెప్పానని. ఓకే, అది ఇప్పుడు ఆ పిల్లాడు దాన్ని ఎలా తీసుకుంటాడు, పెద్దయాక ఎలా ఉంటుంది అనేది ఆవిడ అతను ఆ పిల్లాడు చూసుకోవాలి అంతే. అది నిజంగా మీరు అన్నట్టు సొసైటీని డిస్టర్బ్ చేయకుండా, వాళ్ళని నేను అదొకటే హామ్ చేయకుండా చెప్తా. ఉంటే చాలు. ఆవిడ వాళ్ళ ఇష్టం అది. సొసైటీని మార్చే విధంగా ఉండకుండా ఉంటే చాలు. మళ్ళా ఇప్పుడు ఒకటండి, ఇంకా నాకు ఇంకొక పాయింట్, నాకు సందేహం ఏంటంటే, ఇప్పుడు మీరు పోస్టులు పెడతారు, అవి వాడకూడదు అంటారు. మళ్ళా వాడడం గురించి కూడా కాదు, దాని మీద కమెంట్ చేయకూడదంటే చూసిన వాడు చేస్తాడు. పబ్లిక్ ప్లాట్ఫామ్ పబ్లిక్ ప్లాట్ఫామ్ కదా అప్పుడు. మరి అది నాకు అది ఇక్కడ స్వేచ్ఛ అంటే ఏంటి అనే ప్రశ్న నాకు ఇక్కడ ఉదయిస్తుంది. సో పెద్దోళ్ళందరూ దయచేసి స్వేచ్ఛకి ఒక అబ్జర్వేషన్ కరెక్ట్ గా ఇవ్వగలిగితే మేడం. ఎందుకంటే ప్రతి ఇంట్లో మళ్ళా పిల్లలు వాళ్ళకి ఉంటారు, అర్థం పిల్లలు అవుతుంది. మాట వినట్లేదు. మెయిన్ మాది ఇష్యూ ఇప్పుడు వాళ్ళు బానే ఉంటారండి, వాళ్ళ మిడిల్ మాట క్లాస్ వినట్లా. పిల్లలకి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి గొడవలన్నీ. ఈ షర్ట్ ఇది వద్దమ్మా, ఇది బాగాలేదు, అది తీసుకోనంటే నాకు ఇదే నచ్చింది. ఇప్పుడు మనం చేతులు వాళ్ళంటే చెప్తే వాళ్ళ కాదండి. చేతులు లేని ఇప్పుడు వాళ్ళు కార్లలో తిరుగుతారు, వాళ్ళకి అబ్జెక్షన్, వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. మిడిల్ క్లాస్ కానీ మిడిల్ క్లాస్ వాళ్ళే ఇప్పుడు నాశనం అయిపోతున్నారు అవును. వీళ్ళని చూసి. అందుకని వాళ్ళు కొంచెం అది ఆలోచించుకుంటే బాగుంది. మీరు వ్యక్తిగతంగా మీరు ఎలాగైనా ఉండండి, కానీ సమాజం గురించి కొద్దిగా మీకు ఉండాలి, ఆలోచన ఉండాలి. లేదు ఇది యాక్చువల్ గా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశమే. కానీ ఆ ఫ్రీడమ్ కంటే దయచేసి తర్వాత అందరూ ఇంకొకటి అండి, ఇక్కడ observation గరికపాట చాగంటి వీళ్ళ గురించి మనకు అనవసరం. ఉమ్. ఎందుకంటే
శివాజీ ఇష్యూ వేరు, వాళ్ళు మాట్లాడింది వేరు. ఉమ్, శివాజీ ఆ పదాలు వాడడం వల్ల ఇంత గొడవ అయింది అంతే. ఉమ్, తర్వాత ఆయన మహిళా కమిషన్ ముందుకు వెళ్ళారు, ఆయన వాదన ఆయన వినిపిస్తారు. ఇస్తారు, అవును. సరే, నేను ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను, నేను ఉమ్, ప్రతి ఈవెంట్ లోనూ ఏదో ఒక గందరగోళం అవుతుంది. అవును, అది ఆ సినిమాకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా చూసుకోవాలి. చూసుకోవాలి. థ్యాంక్ యూ మ్యామ్.